నమస్కారం కేఎస్టీవీ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. చంద్రబాబుకు బుద్ధి చెప్పేందుకు ప్రజలే సిద్ధంగా ఉన్నారు. సమావేశంలో వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి స్థానిక ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. రైతులకు ఉచితంగా బోరు వాహనం హామీ అమలుకు బాండు పత్రం జనసేన అభ్యర్థి రామచంద్ర యాదవ్. అభివృద్ధి కొనసాగాలంటే టీడీపీకే పట్టం కట్టండి నియోజకవర్గ ఆ పార్టీ అభ్యర్థి అనీషా రెడ్డి. వైఎస్ఆర్సీపీలోకి వలసల వెలువ ఎమ్మెల్యే సమక్షంలో ఇద్దరు మాజీ కౌన్సిలర్లు చేరిక. ఓటర్లకు వాహనాల సౌకర్యం కల్పిస్తాం రిటర్నింగ్ అధికారి కనక నరసారెడ్డి. వార్తలోని వివరాలు. చంద్రబాబు ఆపదపు హామీలతో మోసపోయిన ప్రజలు ఈ ఎన్నికల్లో సరైన బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిత్తూరు జిల్లా ఇన్ఛార్జ్ స్థానిక ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. బుధవారం పుంగనూరు పట్టణంలో 24 వార్డులకు సంబంధించి 4 వార్డులకు కలిపి ఒకచోట ఆయా వార్డుల కౌన్సిలర్ల ఆధ్వర్యంలో 24 వార్డుల్లోనూ బుధవారం సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పాల్గొన్నారు. 18వ వార్డులో జరిగిన సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. నిరుద్యోగ యువతకంతా కూడా ఇంటికి ఒక ఉద్యోగం, నిరుద్యోగ భృతి ఇస్తా అన్నాడు. రైతుల గురించి రైతు రుణాలు మాఫీ చేస్తా అన్నాడు. ఈ విధంగా 600 హామీలు ఇవ్వడం జరిగింది. 600లో ఏ హామీ కూడా పూర్తి స్థాయిలో నెరవేర్చలేదు. ఈ రోజు పరిస్థితి చూస్తే కేవలం ఆయనకి ఎన్నికల భయం పట్టుకొని అలివి కాని హామీలన్నీ మళ్ళా ఇస్తా ఉన్నాడు. అదేవిధంగా అప్పుడు కన్నా పసుపు కుంకుమ కింద 10,000 ఇచ్చింటే నిజంగానే మీకోసం ఇస్తా ఉన్నాం అనుకోవచ్చు. కేవలం 2 నెలల ఎన్నికల ముందు ఇవన్నీ ఇస్తా ఉన్నాడంటే ఓట్ల కోసమే మరొకసారి అందరినీ కూడా మోసం చేయాలని చూస్తా ఉన్నారు. మీకు తెలుసు, మీకంతా కూడా వడ్డీ లేని రుణాలు వస్తా ఉన్నాయి. ప్రభుత్వమే వడ్డీ చెల్లిస్తా ఉన్నది బ్యాంకులకు. మరి చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ 5 సంవత్సరాల్లో వడ్డీ లేని రుణాలు ఎవరికైనా వచ్చాయా మీ గ్రూపులకని అడుగుతా ఉన్నారు. రాకుండా పోయేది కాకుండా మీరందరూ కూడా మా రుణాలన్నీ మాఫీ అయిపోతాయి అని చెప్పి మీరు బ్యాంకుల ముఖం కూడా చూడలేదు. తీరా ఈ రోజు బ్యాంకుల్లో వడ్డీకి వడ్డీ అయ్యి ఆ రోజు ఎన్నికల ముందు 14,200 కోట్లు ఉన్నది రాష్ట్రం అంతా కూడా మహిళా సంఘాల రుణాలు. ఈ రోజు అవి 25,000 కోట్లకు పేరుకుపోయాయి. అయినా కానీ మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు నవరత్నాల్లో చెప్పాడు, నేను 25,000 కోట్లు కూడా 4 దఫాలుగా మీకే ఇచ్చేస్తాను, మొత్తం మాఫీ చేస్తాను. ఎన్నికలైన రోజుకు ఎంత అప్పు ఉంటే వడ్డీతో కలిపి ఆ అప్పంతా కూడా 4 దఫాల్లో నేను ఇస్తానని చెప్పిన విషయాన్ని నవరత్నాలలో మీకు గుర్తు చేస్తా ఉన్నాను. మనం నవరత్నాల్లో రైతు భరోసా అంటే దాన్ని కూడా కాపీ కొట్టి నేను కూడా ఇస్తాను రైతులకంటే. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యాడు, మనకు ఎన్నికల్లో చెప్పాడు రుణమాఫీ చేస్తా అని. అంచేత మనం ఎవరు కట్టనక్కర్లేదని వాళ్ళు బ్యాంకుల కల్లా పోకుంటే బ్యాంకుల్లో వడ్డీకి వడ్డీ ఎక్కువై ఈ రోజు 1,50,50,000 కోట్లకు ఈ 82,000 కోట్లు పెరిగిందని కూడా మీకు మనం చేస్తా ఉన్నాను. మరి ఏదేమైనా కానీ నవరత్నాల్లో మనం ఏమైతే చెప్పామో ఆ అంశాలన్నీ తూచా తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారు చేయాలని చెప్పే ఆలోచనతోనే అవన్నీ కూడా చెప్పడం జరిగింది. ఒక రాజశేఖర రెడ్డి గారి కుమారుడుగా రాజశేఖర రెడ్డి గారు గతంలో మనకి ఎన్నో సేవలు అందించారు. పార్టీలు చూడలేదు, రాజకీయాలు చూడలేదు, అక్కడ కులం చూడలేదు, మతం చూడలేదు, కేవలం పేదరికాన్ని చూసి అర్హులైన పేదలందరికీ కూడా ఆయన అన్ని సంక్షేమ పథకాలు కూడా ఇవ్వడం జరిగింది. మరి ఈ రోజు ఆ పరిస్థితి లేదు. జన్మభూమి కాబట్టి ఎవరు చెప్తే వాళ్ళకి ఇచ్చే పరిస్థితి ఉంది. జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదించండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురండి. తప్పకుండా తిరిగి రాజశేఖర రెడ్డి పాలన ఈ రాష్ట్రానికి వస్తుంది. అన్ని రకాల మనకు మేలు జరుగుతాయని చెప్పి మీ అందరికీ కూడా మనవి చేసుకుంటూ ఉన్నాను. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు అదే వివాహాలతో మీ అందరికీ తెలుసు ఎన్ని సంవత్సరాలు ఏదో పూర్తయి. ఆయన 5 సంవత్సరాల్లోనే 4,600 కోట్లు పెట్టి అదే పూర్తి చేశారు. మరి ఇన్ని రోజులు దాని గురించి ఆయన మాట్లాడలేదు. కేవలం ఎన్నికల ముందు మొన్న బలవంతంగా పూర్తి కాకపోయినా కూడా ఇంకా పంపుల ద్వారా నీళ్లు పారించి నీళ్ళు ఇచ్చేసామని చెప్పి ఆయన దొంగ మొక్కలు ఇక్కడ వచ్చి మొక్కి ఆయనకు దేవుడంటే భక్తి లేదు మొదలు. మీకంతా తెలుసు, పుష్కరాలలో ఆయన బూట్లు వేసుకొని కృష్ణానదికి హారతి ఇచ్చాడు. అలాంటి పెద్ద మనిషి ఇక్కడ వచ్చి సాగిలు పడి మొక్కి నా జన్మ ధన్యమైపోయింది, కృష్ణా జలాలు నేను జిల్లాకి ఇచ్చానని చెప్పాడు.
ఎక్కడైనా ఒక ఎకరా నీళ్లు పారినాయా, ఎక్కడైనా ఒక గ్రామానికి నీళ్లు ఇచ్చారా, మేమంతా కూడా అభివృద్ధి చేస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళు చెప్తా ఉన్నారు. మరి అందరూ పిల్లలంతా కూడా యాక్సిడెంట్లు అయ్యి చనిపోతామంటే ఢిల్లీలో ప్రయత్నం చేసి మన ఎంపీ మిథున్ రెడ్డి మనకు బైపాస్ రోడ్డు కూడా తేవడం జరిగింది పట్టణానికి. మరి దానికి 1,15,00,000 అడ్డంకులు సృష్టించి దాన్ని కూడా పూర్తి కాకుండా చేశారు. ఈ పట్టణంలో ఎక్కడైనా కానీ మట్టి రోడ్లన్నీ లేకుండా ఈరోజు సిమెంట్ రోడ్లు వచ్చాయంటే అవి మా వల్లే వచ్చాయి. ప్రభుత్వం ఏదన్నా కానీ అధికారులతో నాకున్న సంబంధం, అధికారులందరూ కూడా నా మాటకు విలువిస్తారు కాబట్టి మనం ఎంత డబ్బులు కావాలంటే అంత కమిషనర్ ప్రపోజల్ పంపిస్తే చాలు సంతకం పెట్టించి వెంటనే తీసుకొస్తా ఉన్నాం. మరి ఆ విధంగా మనం చేసుకుంటా ఉన్నాం తప్ప నిజంగా ప్రభుత్వం చేస్తుంటే సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ నీళ్ళు ఇవ్వాలా, ఆర్టీసీ డిపోలు నడిపిండాలా, అదేవిధంగా బైపాస్ రోడ్డు పూర్తి చేసిండాలా. ఏది కూడా పట్టించుకోకుండా ఈరోజు మళ్ళీ ఎన్నికలకు వచ్చి ఓట్లు పెడుతున్నారంటే ఎవరు మంచి చేస్తూ ఉన్నారు మన పట్టణానికి, ఎవరు మంచి చేయలేదు అని మీరు ఆలోచన చేయండి. తప్పకుండా మా శక్తి వంచన లేకుండా చేస్తాం. ఇంకా ప్రభుత్వం వచ్చిందంటే వచ్చిన మొదటి నెలలోనే నీళ్ళు ఇచ్చే ప్రయత్నం కూడా చేస్తామని కూడా మీరు పనులు చేస్తాను. వచ్చి మీరు అడగకపోయినా అడిగిన అభివృద్ధి కార్యక్రమాలు అన్నీ కూడా ఈ పట్టణంలో చేస్తాం. మీ అందరి మన్ననలు పొందుతాం. దయచేసి ఇక్కడ నన్ను పార్లమెంట్ సభ్యుని ఇద్దరిని గెలిపించండి. జగన్మోహన్ రెడ్డి గారిని దీవించండి. తప్పకుండా ముఖ్యమంత్రి అవుతారు. మేము కూడా అధికారంలో ఉంటాం కాబట్టి మా మాటకు జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కువ విలువిస్తారు కాబట్టి తప్పకుండా ఇక్కడ అన్ని సౌకర్యాలు కూడా చేసే బాధ్యత నాదే అని చెప్పి మీ అందరికీ మనవి చేస్తూ పలువురు తెలుగుదేశం పార్టీ నుండి ఎమ్మెల్యే సమక్షంలో వైసీపీలో చేరారు. ఈ రోజు నుంచి అన్న కోసం తిరుగుతాను, పనిచేస్తాను, అన్నను గెలిపిస్తాను. మాజీ కౌన్సిలర్లు శ్రీనివాసులు రెడ్డి, పురుషోత్తం రెడ్డి వైసీపీలో చేరారు. అదైపోతే మీటింగ్ వచ్చేస్తాం. వస్తున్నా వస్తావు ఎవడో వస్తావు ఇక్కడ ఉండవా కరెక్ట్గా 5 నిమిషాలు సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి ఏర్పాట్లను త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ పిఎస్ ప్రద్యుమ్న పేర్కొన్నారు. బుధవారం స్థానిక ఆర్ఎల్ కళ్యాణ మండపంలో భారత ఎన్నికల సంఘం జిల్లా ఎన్నికల అధికారి ఆధ్వర్యంలో సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా తిరుపతి, రాజంపేట, చిత్తూరు పార్లమెంటు పరిధిలోని సెక్టోరల్ అధికారులు, నియోజకవర్గ నోడల్ అధికారులకు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ శిక్షణ కార్యక్రమానికి హాజరైన జిల్లా ఎన్నికల అధికారి మాట్లాడుతూ పోలింగ్ కేంద్రాలలో ఎన్నికల నిర్వహణను సెక్టోరల్ అధికారులు బాధ్యతగా చేపట్టాలన్నారు. పోలింగ్ కేంద్రాల పరిసరాల్లో ఏమి జరుగుతుందో అనే విషయాలను కూడా సెక్టోరల్ అధికారులు గమనిస్తూ ఉండాలని తెలిపారు. ఈ నెల 31వ తేదీ కల్లా పోలింగ్ కేంద్రాలలో మినిమం సౌకర్యాలు అన్నీ ఉన్నాయా లేదా అనేది పరిశీలించుకోవాలని చెప్పారు. పోలింగ్ ఆఫీసర్లు సౌకర్యాలు సరిగా లేదనే విషయం తన దృష్టికి వస్తే సెక్టోరల్ అధికారులపై చర్యలు చేపట్టడం జరుగుతుందన్నారు. ఎన్నికల విధుల్లో పాల్గొనేవారు స్థానికుల ఆతిథ్యం స్వీకరించరాదని తెలిపారు. 18 సంవత్సరాల వయసు తక్కువ ఉన్న వారిని వాలంటీర్లుగా నియమిస్తున్నామని తెలిపారు. 2600 వీల్ చైర్స్ ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. పోలింగ్ స్టేషన్ పరిధిలో పోలింగ్ ముందు రోజు ఎన్నికల విధుల్లో పాల్గొనే సిబ్బందికి మెడికల్ టీం చెక్ చేస్తారని, అలాగే ఏప్రిల్ 11వ తేదీ పోలింగ్ జరిగే రోజున పోలింగ్ స్టేషన్ పరిధిలో ఉదయం మెడికల్ టీం అందుబాటులో ఉంటుందని తెలిపారు. ఎన్నికలకు సంబంధించిన 4 రకాల ప్రచార పోస్టర్లను పోలింగ్ కేంద్రం బయట అంటించాలని తెలిపారు. సెక్టోరల్ అధికారులు, నియోజకవర్గ నోడల్ అధికారులు, బిఎల్ఓలు మై ఓట్ క్యూ అనే యాప్ను డౌన్లోడ్ చేసుకోవాలన్నారు. ఏప్రిల్ 1వ తేదీన ఈవీఎంల ప్రిపరేషన్లో మీరందరూ పాల్గొన్నారని తెలిపారు. ఎక్కడే కానీ రీపోలింగ్ అనేది జరగకుండా చూసుకోవాలని తెలిపారు. ఊహించని ఏదైనా సంఘటనలు జరిగినప్పుడు ఆ సంఘటనలను ఎదుర్కొనేందుకు సెక్టోరల్ అధికారులు సిద్ధంగా ఉండాలని తెలిపారు. సెక్టోరల్ అధికారులు, నియోజకవర్గ నోడల్ అధికారులు పోలీసు అధికారులతో సత్సంబంధాలు కలిగి ఉండాలని చెప్పారు. ఏప్రిల్ 10వ తేదీన
ఎన్నికల విధుల్లో పాల్గొనే అధికారులను అందరినీ అప్రమత్తం చేస్తూ ఉంటారని తెలిపారు. ఏప్రిల్ 11వ తేదీన జరిగే సార్వత్రిక ఎన్నికల్లో ఉదయం 6 గంటలకు మాక్ పోల్ ప్రారంభించాలన్నారు. ఎన్నికల విధుల్లో కఠినంగా ఉంటానని సెక్టరల్ అధికారులు, నియోజకవర్గ నోడల్ అధికారులకు ఏ పనులైతే అప్పచెప్పానో ఆ పనులను తూచా తప్పకుండా నిర్వహించాలన్నారు. కార్యక్రమంలో ఆర్డీఓ మల్లికార్జున, తహసీల్దార్ చంద్రశేఖర్, సెక్టరల్ అధికారులు, నియోజకవర్గ నోడల్ అధికారులు తదితరులు పాల్గొన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాల లబ్ధి అందించిన ఘనత టీడీపీకి దక్కిందని పుంగనూరు నియోజకవర్గ ఆ పార్టీ అభ్యర్థి అనీషారెడ్డి అన్నారు. బుధవారం చౌడేపల్లి మండలంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. సైకిల్ గుర్తుకు ఓటు వేయాలని ఓటర్లను అభ్యర్థించారు. సైకిల్ జీవితం గడిచిపోతుంది. మరి సమయం చాలా తక్కువ ఉండదు కాబట్టి నేను ఇంటింటికి రాలేకపోతున్నాను. ముఖ్యంగా 10 రోజులు మాత్రమే సమయం ఉండదు కాబట్టి ఎవరు అనుకోలే ఇంత తొందరగా ఎలక్షన్ పెట్టేస్తారని. దాదాపు 80% దాకా కంప్లీట్ చేశాను. మరి ఈ గ్రామాలు కొన్ని అలానే ఉండిపోయినాయి కాబట్టి ఈరోజు ఈ విధంగా ర్యాలీలో రావాల్సి వస్తుంది. ఇక్కడ ఉండే గ్రామస్తులకు అందరికీ మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఇప్పుడు 4.5 సంవత్సరంగా తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ ఏ విధంగా మీరు అందరూ లబ్ధి పొందుతున్నారు, పార్టీ పరంగా మీరు అందరూ చూస్తున్నారు. ఇటు డ్వాక్రా మహిళలు కానివ్వండి, అదేవిధంగా రైతు సోదరులు కానివ్వండి, మరి ఇక్కడ రైతు సోదరులకు ఇచ్చే అన్నదాత సుఖీభవ కార్యక్రమాలు కానివ్వండి, అభివృద్ధి పథకాలు, సంక్షేమ పథకాలు మెండుగా వస్తున్నాయి. ఏ ఊళ్ళో చూసినా ఎల్ఈడి లైట్లు. మరి ఈ ఊళ్ళో ఎందుకు మీరు సిమెంట్ రోడ్లు వేసుకోలేదు నాకు అర్థం కాల. దయచేసి ఈ ఊళ్ళో అందరికీ కూడా ఈ ఊళ్ళో సిమెంట్ రోడ్లు కూడా వేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. తప్పకుండా ఈ గ్రామానికి ఏమి కావాలనేది మాకు తెలియజేయండి. మీ సమస్యలు ఏమైనా తెలియజేయండి. దీంతో ఇవన్నీ తప్పకుండా తీర్చిదిద్దేసి మీకు అందరికీ అందజేస్తాం. మరి ఇక్కడ ఉండే అందరు నాయకులకు, అన్ని కులస్తులకు, అదేవిధంగా అన్ని పార్టీ సోదరిమణులకు అందరికీ ఇంకోసారి విజ్ఞప్తి చేసి మా కుటుంబము నూతన కాలం కుటుంబము మళ్ళీ ఇక్కడికి రాజకీయాల్లోకి వచ్చింది. ఒకసారి మీరు అందరూ కూడా ఏ విధంగా పెద్ద ఆయన్ని రామకృష్ణారెడ్డి గారిని, అదేవిధంగా అమర్నాథ్ రెడ్డి గారిని ఆదరించారో మమ్మల్ని కూడా ఆదరించి ఆశీర్వదించాల్సిందిగా కోరుచున్నాము. 9 సంవత్సరాలుగా చూశారు. ఆ రోజు పెద్దలు రామకృష్ణారెడ్డి గారు మామగారు ఏ విధంగా అభివృద్ధి చేశారో, ఏ విధంగా మీతో అందరితో మమేకమై ప్రజల్లో ఒక మనిషిగా మెలిగారో, ప్రజల సమస్యలు కనుక్కున్నారో, అదేవిధంగా అమర్నాథ్ రెడ్డి గారు కూడా కొనసాగారు. అదే కుటుంబానికి చెందిన నేను కూడా తప్పకుండా మీకు అందరికీ అందుబాటులో ఉంటూ సంతోషం కానీ దుఃఖం కానీ అందరం కలిసి పంచుకున్నాం. అదేవిధంగా ముందుకు సాగుతుంది అనేసి కూడా ఈరోజు ఈ పచ్చని చెట్టు కింద కూడా ప్రమాణం చేసి చెప్తున్నాను. ఎక్కడైనా అవినీతి కానీ అక్రమాలు కానివ్వండి, ఏ విధమైన దౌర్జన్యాలు చేస్తే తెలుగుదేశం పార్టీ సహించదు. ఖచ్చితంగా మేమంతా రెడీగా ఉన్నాం. ఎంత రౌడీజం చేసినా తోకలు కత్తిరించేదానికి రెడీగా ఉన్నాం. ఎక్కడ కూడా కార్యకర్తలు కానివ్వండి, తెలుగుదేశం పార్టీ అభిమానులు కానివ్వండి, మరి మా కుటుంబ శ్రేయోభిలాషులు కానివ్వండి, ఎవరు భయపడిన అవసరం లే. ఆనందంగా ఎలక్షన్ చేసుకోండి. ముందుగా కూడా ఎలక్షన్ రోజు మహిళమ్మ తల్లులందరినీ మొట్టమొదటిగా బూతుల దగ్గర తరలిచ్చేయండి. తరలిచ్చేసినాక
మీరు కూడా మీ ఓటు చూసుకోండి. ఎందుకంటే ఇప్పుడు కొత్తగా ఫామ్ 7 అన్నో ఏదో మన ఓట్లన్నీ తీసేయడం జరిగింది. అవునా కాదా? చాలా మంది ఓట్లు పోయినాయి. మనం బతికినట్టుగానే చచ్చిపోయినామనే లెక్క. తెలవాతల కుటుంబం చెప్పాల్సిన పనిలా పెద్దల రామకృష్ణారెడ్డి గారు కానీ అమర్నాథ్ రెడ్డి గారు కానీ వాళ్ళ తర్వాత అనీషారెడ్డి భర్త ఇద్దరు ఇప్పుడు ఫీల్డ్లోకి వచ్చారు కొత్తగా. పిల్లకాయలు వాళ్ళకేమి పెద్ద అనుభవంలే, పైన విద్యావంతులు. ఎల్ఎల్బీ చేసింది గట్టిదే, మనకంతా కూడా పోరాడుతుంది. మనం కూడా ఆమెకి గట్టిగా సపోర్ట్ ఉందాం. ఆమె గెలిచేదానికి ఛాయశక్తుల కృషి చేయాలని ఈ మండల ప్రజానీకానికి కూడా అందరికీ తెలియజేసుకుంటున్నా. ఇకపోతే కొంతమంది అన్నారు చౌడాపల్లి వీక్ ఏమిలే పుంజుకుంటుంది 2-3 రోజుల్లో. వీళ్ళంతా కూడా పిల్లలను తయారు చేసిన నేను మధ్యాహ్నం అనుకున్నా వాళ్ళు సపోర్ట్ ఉంటారు అనుకు. మండలం మెజార్టీ వచ్చేట్లుగా మీరంతా కూడా కృషి చేస్తారని ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ఇకపోతే ఈ 2 పంచాయతీలు మొన్న కూడా మంచి మెజార్టీ వచ్చింది. ఎమ్మెల్యే ఎలక్షన్ లో మనకి మెజార్టీ, టీడీపీకి మెజార్టీ. ఎమ్మెల్యేగా గెలిచిన వెంటనే రైతుల కోసం నియోజకవర్గానికి ఒక బోరు వాహనాన్ని ఏర్పాటు చేస్తానని జనసేన పార్టీ అభ్యర్థి రామచంద్ర యాదవ్ హామీ ఇచ్చారు. బుధవారం మండలంలోని పలు గ్రామాలలో ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆయా గ్రామాల్లో ప్రజల సమస్యలతో పాటు రైతుల సమస్యలు తెలుసుకున్నారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ గ్రామంలో పర్యటించే సమయంలో రైతులు అప్పులు చేసి బోర్లు వేసి నీరు పడక చాలా మంది నష్టపోయినట్లు తెలిసిందని, జనసేన పార్టీ తరఫున ఎమ్మెల్యేగా గెలుపొందిన వెంటనే రైతులకు భరోసాగా బోరు వాహనాన్ని ఉచితంగా ఏర్పాటు చేయడం జరుగుతుందని, డీజిల్ పట్టుకుని రైతుల వాహనాన్ని ఉపయోగించుకోవచ్చని తెలుపుతూ దానికి సంబంధించి లిఖితపూర్వకంగా 100 రూపాయల బాండు పత్రంపై హామీ ప్రమాణ పత్రాన్ని ప్రదర్శించారు. పుంగనూరు నియోజకవర్గ అభివృద్ధి లక్ష్యంగా ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చిన నేను ప్రతి గ్రామము ప్రతి కుటుంబాన్ని కలుస్తున్నాను. ఇక్కడున్న సమస్యలు తెలుసుకుంటున్నాను. ప్రధానంగా నేను గ్రామ పర్యటనలు చేస్తున్నప్పుడు రైతులకున్న సమస్యలను గమనించినట్టయితే ఎంతోమంది రైతులు, కొన్ని వందల వేల మంది రైతులు ఈరోజు సాగునీరు లేక బోర్లు వేసి పంటలకు బోర్ల మీద ఆధారపడి ఉన్నారు. అయితే చాలామంది రైతులు ఈ బోర్లు వేయడం కోసము లక్షల రూపాయల అప్పులు చేసి ఆ అప్పులు తీర్చలేక పంటలకు గిట్టుబాటు ధర లేక చాలా రకాలుగా ఇబ్బంది పడుతున్నారు. ఈ సమస్యకు పరిష్కారంగా నేను ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత నియోజకవర్గంలోని రైతులందరికీ ఒక బోరు బండి ఉచితంగా అందజేసి కేవలం డీజిల్ ఖర్చు భరించుకున్నట్టయితే బోరు వేయాలనుకున్న ప్రతి రైతుకి పూర్తి ఉచితంగా బోరు వేయించడం జరుగుతుంది. దీని ద్వారా రైతులకు కొంతవరకు ఇబ్బంది లేకుండా అప్పుల పాలు కాకుండా ఉండే అవకాశం ఉందని నేను నిర్ణయం తీసుకున్నాను. దీనికి సంబంధించి నేను నియోజకవర్గానికి సంబంధించిన 22 అంశాలపైన అభివృద్ధి అంశాలకు సంబంధించి ఏ విధంగా అయితే 100 రూపాయల స్టాంప్ పేపర్ పైన లిఖితపూర్వకంగా ప్రమాణ పత్రం ఇచ్చానో అదేవిధంగా రైతులకి ఉచిత బోర్లకు సంబంధించిన విషయం పైన కూడా నేను అలాంటి అగ్రిమెంటే 100 రూపాయల స్టాంప్ పేపర్ పైన నా స్వహస్తాలతోటి రాసి సైన్ చేసి ఇస్తున్నాను. దీన్ని ఖచ్చితంగా నేను ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత అమలు పరుస్తాను. నియోజకవర్గంలో ఉన్న ప్రతి రైతు కుటుంబాన్ని ఆదుకుంటాను. థ్యాంక్ యూ. పుంగనూరు నియోజకవర్గంలో 6 మండలాలకు సంబంధించి ఓటర్లకు దూరంగా ఉన్న పోలింగ్ కేంద్రాలకు వాహన రవాణా సౌకర్యం కల్పించడం జరుగుతుందని ఎన్నికల రిటర్నింగ్ అధికారి కనక నర్సారెడ్డి కేసీటీవీ ద్వారా తెలిపారు. పుంగనూరు నియోజకవర్గంలోని 6 మండలాల్లో కూడా ఎక్కడైనా ఓటర్లు దూరంగా పోలింగ్ స్టేషన్ అనిపించి వాళ్ళు వెళ్ళడానికి ఇబ్బందిగా ఉన్న అన్ని చోట్ల మనం వారిని తీసుకెళ్ళడానికి వాహన సౌకర్యం కల్పించి
మా సిబ్బంది దగ్గరుండి వాళ్ళను జాగ్రత్తగా పోలింగ్ స్టేషన్కు తీసుకొచ్చి ఓటు వారు వినియోగించుకున్న తర్వాత తిరిగి జాగ్రత్తగా వాళ్ళ ఇంటికి చేర్చే చర్యలు కూడా తీసుకుంటున్నాము. అదేవిధంగా మనకు నియోజకవర్గంలో 3627 మంది దివ్యాంగులైన ఓటర్స్ ఉన్నారు. వారికి కావలసిన వీల్ చైర్లు, అదేవిధంగా అందులైతే వారికి మ్యాగ్నిఫైయింగ్ స్పెక్టకల్స్ కూడా అరేంజ్ చేసి వారు సక్రమంగా ఓటు వినియోగించుకునే విధంగా చర్యలు తీసుకుంటారు. వైసీపీ ప్రభుత్వం ఏర్పడితే ప్రజల కష్టాలు తీరుతాయని పలువురు శ్రేణులు పేర్కొన్నారు. బుధవారం పట్టణంలో ప్రజా సంఘాల వారు ఇంటింటా ప్రచారం చేస్తూ నవరత్నాల గురించి వివరంగా తెలిపారు. ప్రచారం చేస్తున్న ప్రజా సంఘాల వారిని ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పలకరించి కృతజ్ఞతలు తెలిపారు. చౌడపల్లి మండలం ఆమనిగుంట గ్రామంలో ఎంపీపీ అంజిబాబు ఆధ్వర్యంలో ప్రచార కార్యక్రమం నిర్వహించగా వైసీపీ రాష్ట్ర కార్యదర్శి పెద్దిరెడ్డి పాల్గొన్నారు. పలువురు వైసీపీలోకి చేరారు. ఒక కొత్త వాతావరణంలో ఉన్నట్లుగా మన వైఎస్ఆర్ కుటుంబ సభ్యులుగా మీరందరూ కూడా చేరిన దానికి ఈ రోజు నుండి కూడా మీరందరూ కూడా మా వైఎస్ఆర్ కుటుంబ సభ్యులుగానే భావిస్తూ ఎలాంటి అరమరికలు లేకుండా ఈ యొక్క గ్రామ పంచాయతీ అభివృద్ధికి మన అన్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి అదేవిధంగా మిదిరన్న గారి ఆధ్వర్యంలో ఏమేమి అభివృద్ధి కార్యక్రమాలు కావాలో అన్నీ కూడా మేము చేసేదానికి సంసిద్ధులుగా ఉంటాము. 1-2 చిన్న పెన్షన్లు కానీ లేదన్నా చిన్న సమస్యలున్నా కూడా ఎలక్షన్ అయిపోయిన తర్వాత వెంటనే కూడా తీరుస్తాము. గత 4 రోజుల ముందు కూడా అన్నగారి ఆధ్వర్యంలో ఈ గ్రామంలో పర్యటించినప్పుడు వెనకాల 2 రోడ్లు కూడా సమస్య ఉందని చెప్పి చెప్పడం జరిగింది కొంతమంది సోదరులు. ఎలక్షన్ అయిపోయిన తర్వాత వీలైనంత త్వరలో రోడ్డు సమస్య కానీ ఇతర పెన్షన్ల సమస్య కానీ మరి ఈ ఊర్లో మల్లప్పకు కూడా పాపం చాలా రోజులకి ఆయన తిరుగుతూ పెన్షన్ పెంచాలని చెప్పేసి ఇవన్నీ కూడా ఎలక్షన్ అయిపోయిన తర్వాత అవన్నీ కూడా తీర్చేదానికి మా సాయశక్తుల ప్రయత్నం చేస్తామని తెలియజేస్తూ మనందరి లక్ష్యం ఒకటే, ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలన్నా మరి మన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత మీ అందరికీ కూడా తెలుసు జగన్మోహన్ రెడ్డి తర్వాత అంత సముచిత స్థానం ఉన్నటువంటి పార్టీలో మన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి ఈరోజు రాష్ట్రంలో మీ అందరికీ తెలుసు. కాబట్టి ఆయన ముఖ్యమంత్రి అయితే మన అన్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఖచ్చితంగా ఉన్నతమైనటువంటి మంత్రి పదవులు ఉంటారు. కాబట్టి మన మండలాన్ని అభివృద్ధి చేసుకోవడానికి ముఖ్యంగా ఆమనిగుంట పంచాయతీని కూడా అభివృద్ధి చేసుకోవడానికి అందరి సహకారంతో ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి కొత్తగా పార్టీలు చేరేవాళ్ళు కానీ గతంలో ఉండేవాళ్ళు కానీ అందరి సహకారంతో అందరి ఆమోదంతో మీ అందరికీ ఏ విధంగా అనుకూలంగా ఉంటుందో ఆ విధంగానే ఈ గ్రామాన్ని అభివృద్ధి కూడా చేసేదానికి మేమందరూ కూడా సంసిద్ధులుగా ఉంటామని తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి మీ అందరూ కూడా పుంగనూరు మండలంలోని పలు తాండాలలో ఎక్సైజ్ శాఖ వారు దాడులు నిర్వహించారు. అసెంబ్లీ మరియు పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో బుధవారం హేమంత్ నాగరాజు అసిస్టెంట్ కమిషనర్ ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ చిత్తూరు మరియు శ్రీనివాసుల ఆధ్వర్యంలో కర్ణాటక స్టేట్ కోలార్ సబ్ డివిజన్ ఎక్సైజ్ డిప్యూటీ సూపరింటెండెంట్
కెప్టెన్ అజిత్ కుమార్ సిఐలు గీత కేజీఎఫ్ సబ్ డివిజన్, అరుణ్ కుమార్ బంగారుపేట సబ్ డివిజన్, నేత్రావతి ముల్బాగల్ సబ్ డివిజన్ మరియు సిఐలు నీలకంఠేశ్వర్ రెడ్డి ఎన్ఫోర్స్మెంట్ చిత్తూరు, పిటి శ్రీనివాసరెడ్డి పుంగనూరు, తిరుపతయ్య మదనపల్లి ఎస్ఐలు అశోక్ ఈఎస్టీఎఫ్ చిత్తూరు మరియు పుంగనూరు ఎస్ఐలు వై ఆంజనేయులు, శ్రావణ్ తేజ్, సరితారెడ్డి వారి సిబ్బంది కలిసి పుంగనూరు మండలంలోని పెద్దతాండ, నల్లగుట్లపల్లి తాండ, పట్టపల్లి తాండాలలోని నాటుసారా కేంద్రాలపై సంయుక్తంగా దాడులు జరిపి 900 లీటర్ల నాటుసారా తయారీకి ఉపయోగపడే బెల్లపు ఊటను మరియు 20 లీటర్ల నాటుసారాను ధ్వంసం చేయడం జరిగింది. ఈ సందర్భంగా పట్టపల్లి తాండాలో జాగృతి కార్యక్రమంలో భాగంగా నాటుసారా వల్ల కలిగే దుష్పరిమాణాల గురించి అవగాహన సదస్సును ఏర్పాటు చేశారు. అసిస్టెంట్ కమిషనర్ హేమంత్ నాగరాజు రాజుపల్లి చెక్ పోస్ట్ మరియు పుంగనూరు పట్టణంలోని మద్యం షాపులను తనిఖీ చేశారు. కార్పెంటర్లు ఐక్యంగా ఉండి సమస్యలను పరిష్కరించుకోవాలని ఆ సంఘం వారు తెలిపారు. కార్పెంటర్ల దినోత్సవాన్ని పుంగనూరు పట్టణంలో ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని దోబీ కాలనీ వృద్ధాశ్రమంలో బియ్యంతో పాటు సరుకులను ఆశ్రమం నిర్వాహకులైన నటరాజుకు అందించారు. కార్యక్రమంలో కార్పెంటర్స్ అసోసియేషన్ అధ్యక్షులు గాజుల కృష్ణమూర్తి, ఉపాధ్యక్షులు అంజప్ప, కోశాధికారి అమర్ నారాయణ, సభ్యులు రెడ్డప్ప, గంగాధర్, సుబ్రహ్మణ్యం దాదాపేర్లు పాల్గొన్నారు. ఈరోజు కార్పొరేట్ డే కాబట్టి అనాథాశ్రమంలో ఉండే వృద్ధులకి, పేదవాళ్ళకి బియ్యము, పప్పు ధాన్యాలు దానం చేసినారు. కార్మిక సోదరులందరూ, కార్పెంటర్ సోదరులందరూ ఈ కార్యక్రమం చేయడానికి నిర్ణయించినందుకు నాకు సంతోషంగా ఉంది. ఈరోజు కార్పెంటర్ దినం కాబట్టి మనం కార్పెంటర్లందరూ స్వచ్ఛందంగా కలిసి ఇక్కడ వృద్ధాశ్రమానికి 4 బియ్యం ప్యాకెట్లు మాకు తోచింది మేము సహాయం చేస్తున్నాము. మన పుంగపూరి కార్పెంటర్ అసోసియేషన్ తరఫున మనము ఇది చేసినాము. ఇంకా రాబోయే కాలంలో ఇదే దినం రోజు ఇంకా 10 రెట్టింపుగా చేసేట్టుగా మనము ప్రయత్నిస్తాము. కాకపోతే ఇది మాకు ఇచ్చింది మనము తృప్తిగా చేయగలుగుతున్నాము. రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీకి ప్రజాదరణ లభిస్తోందని డాక్టర్ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. బుధవారం 9, 10 వార్డులో నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఆ వార్డు కౌన్సిలర్ అధ్యక్షతన సమావేశం జరిగింది.
అతని అనుచరులు ఎమ్మెల్యే సమక్షంలో వైసీపీలోకి చేరారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున నేను శాసనసభకు నిధులెట్టి పార్లమెంటుకు పోటీ చేస్తున్నారు. మీ అందరి మద్దతు కోరడానికి కొంచెం ఇక్కడ మనం సమావేశమయ్యాం. తప్పకుండా మీరందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బలపరచాలని నేను భావిస్తున్నాను. మీకు తెలియదు, మనం మీరందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తేనే నేను అప్పుడు శాసనసభ్యుడయ్యాను, పార్లమెంట్ సభ్యుడయ్యాడు. ఇస్తామని చెప్పి మా రామచంద్ర రెడ్డి గారు మన ముందుకు వచ్చి తెలియజేసుకుంటున్నారు. ఆయనకి ఇప్పుడు జరిగిన విధంగా కాకుండా ప్రత్యేక మన పార్టీ సీఎంని జగన్ గారిని సీఎం చేసి ఆయన మరలా మనకు మన వార్డులో ఒక ప్రత్యేకమైనటువంటి మినిస్టర్ హోదాలో మళ్ళా వచ్చి మనల్ని కలుసుకోవాలని చెప్పి ప్రత్యేకంగా భావిస్తున్నాం. ఇందుకు ముఖ్యంగా మనం నిలబెట్టాలి, మహిళలందరూ ఒకే రాజ్యంలో ఉండాలని చెప్పి కూడా తెలియజేసుకుంటూ జై జగన్ జోహార్ వైఎస్ఆర్. మీరు సైడ్ రండి. మా ఫ్యాన్ గుర్తుకే మన పుట్టేదమ్మా నియోజకవర్గ జనసేన అభ్యర్థి రామచంద్ర యాదవ్ విజయానికి జన సైనికులు కృషి చేయాలని ఆ పార్టీ నాయకులు పగడాల రమణ, దీపక్ మొదలిలు కోరారు. బుధవారం పట్టణంలో పలు ప్రాంతాలలో ప్రచారం చేశారు. జనసేన పార్టీ అభ్యర్థి శ్రీ బోడే రామచంద్ర యాదవ్ గారిని గెలిపించాలని కోరుకుంటూ ఈరోజు పుంగనూరు పట్టణంలో 1వ వార్డులో మరియు 24వ వార్డులో ఇంటింటి ప్రచారం ప్రారంభించడం జరిగింది. మనం కూడా ఐకమత్యంతో ఉండి మీ అమూల్యమైన ఓటును గాజు గ్లాసు మీద ముద్రించి మా జనసేన పార్టీ అభ్యర్థి శ్రీ బోడే రామచంద్రరావు గారిని అఖండ విజయం చేకూర్చి మన బోడే రామచంద్రరావు గారిని అసెంబ్లీకి పంపిస్తే మనం పుంగనూరు ప్రజలు గెలిచినట్లు అవుతుంది. పుంగనూరు ప్రజల భవిష్యత్తు మారబోతోంది. పుంగనూరు ప్రజల తలరాత మారబోతోంది. పుంగనూరు ప్రజల విద్యార్థుల భవిష్యత్తు బంగారు భవిష్యత్తు కాబోతుంది. కాబట్టి మనమందరం ఐకమత్యంతో ఉందాం. ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ ప్రతి ఇంట్లో చర్చించాలి. రాత్రిపూట భోంచేసిన తర్వాత కూర్చొని అన్నగారు అభివృద్ధి మీద 22 అంశాల మీద ఆల్రెడీ బాండ్ మీద సంతకం పెట్టి ఇచ్చారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. చంద్రబాబుకు బుద్ధి చెప్పేందుకు ప్రజలే సిద్ధంగా ఉన్నారు. సమావేశాల్లో వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి స్థానిక ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. రైతులకు ఉచితంగా బోరు వాహనం, హామీ అమలుకు బాండు పత్రం, జనసేన అభ్యర్థి రామచంద్ర యాదవ్. అభివృద్ధి కొనసాగాలంటే టీడీపీకే పట్టం కట్టండి, నియోజకవర్గ ఆ పార్టీ అభ్యర్థి అనీషా రెడ్డి. వైఎస్ఆర్సీపీలోకి వలసల వెలువ, ఎమ్మెల్యే సమక్షంలో 2 మాజీ కౌన్సిలర్లు చేరిక. ఓటర్లకు వాహనాల సౌకర్యం కల్పిస్తాం, రిటర్నింగ్ అధికారి కనక నరసారెడ్డి. తిరిగి కేసీటీవీ వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అందరికీ నమస్కారం.